ఈ లోక సంపాదన, ఈ లోకమిచ్చే జ్ఞానము, గమలియేలు పాదముల యొద్ద పెరిగి జ్ఞానము, ప్రావీణ్యత, విద్య, థియాలజీ అవన్నీ నేర్చుకున్న అంతా ఈ నష్టమే, పెంటనే, ఏం లేదు. ఈ లోక సంపాదన అంతా, సంపాదించుకునేదంతా వ్యర్థమే. కానీ ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని. ఎవరు అనుగ్రహించాలి నీతి? నీతిమంతుడు లేడు, ఒక్కడును. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. హల్లెలూయా. 2 కొరింథీ 5:21 ఏమనుందో ఒకసారి చూడండి. 2 కొరింథీ 5:21 త్వరగా. ఎందుకనగా మనము ఆయన యందు, ఆయన అంటే ఎవరు? క్రీస్తునందు. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, అనంటే క్రీస్తును మన కోసము పాపముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆరాధనలో ఒక మాట చెప్పిన కదా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. బ్రతికున్నప్పుడు ఏమన్నాడు? 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నా తండ్రి పనుల మీద నేను ఉండాలని తెలియదా? అలా తల్లిదండ్రులకు చెప్తున్నాడు. ఎందుకు బిడ్డ, నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోయినావు? ఎక్కడున్నావో అని మేము వెతుకుతున్నాం. 3 రోజుల నుంచి వెతుకుతున్నారు. కానీ ఈయన దేవాలయంలో ఉన్నారు. నీ తండ్రి నేను వెతుకుతున్నామయ్యా నిన్ను అనంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా? మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించండి. నా తండ్రి ఏ క్రియలు చేస్తున్నాడో నేను ఆ క్రియలు చేస్తున్నా. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. నా తండ్రి పనుల మీద ఉన్నాను. నా తండ్రి చిత్తం చేయాలి. ఆయన పనిని నేను తుదముట్టించాలి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్న ఆయన సిలువలో, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఎందుకు? నాలో పాపం ఉంటే చూపించండి అని సవాలు చేసినాడు. పుట్టుకలో పాపము లేదు. పుట్టి పెరిగిన తర్వాత 33.5 సంవత్సరాలు మద మత్సరములు, కామ క్రోధములు లేకుండా పరిశుద్ధుడిగా జీవించినడు. సవాలు చేసినాడు, నాలో పాపం ఉంటే ఎవరైనా చూపించగలరా? హల్లెలూయా హల్లెలూయా. కానీ పాపములన్నీ, బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఉన్నాడు. పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము నీతిమంతులము కావాలని పాపము లేని ఆయన క్రీస్తు పాపిగా మారినాడు, శాపగ్రస్తుడైనాడు. పాపం ఆయన మీద మోపబడినప్పుడు పాపానికి పరిశుద్ధతకు పొత్తు లేదు. చీకటికి వెలుతురుతో ఏం సంబంధం? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పాపము మనిషిని దేవుని నుంచి ఏ రీతిగా దూరం తీసుకొని పోయి పాతాళానికి గురి చేసిందో పాపము, ఆ పాతాళపు వేదన నుండి, పాతాళపు బలము నుండి నిన్ను బయటికి లాగడానికి, పాతాళము యొక్క మరణము యొక్క బలము గలవానిని నశింపచేయుటకు, కడపట నశింపచేయబడు శత్రువు మరణము, ఆ మరణము యొక్క బలము గలవానిని కొట్టివేయడానికి, నిన్ను మరణము నుండి, నన్ను మరణము నుండి, మనలను, మనుషులను మరణము నుండి, పాపము నుండి విడిపించడానికి ఆయన ఏం చేసినాడో తెలుసా? ఆయనే పాపిగా మారినాడు. ఆయనే శాపగ్రస్తుడిగా మారినాడు. హల్లెలూయా. ఆయనే పాపంగా మారినాడు. మనం ఆయన యందు దేవుని నీతి అయినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలమైనది కాదు, దేవుని విశ్వాసం వలనైనా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. దేవునికి స్తోత్రం.
ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనే. హల్లెలూయా. ఏందంట? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుద్ధానము కలగాలి. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఒక్కొక్క వచనం మనం ఆగి ఆలోచన చేస్తే ఈ నెల రోజులు సరిపోదు. ఇంకా ఆలోచన చేస్తే ఈ జీవితకాలమే సరిపోదు ఆ ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేయాలంటే. ప్రతి వచనములో క్రీస్తున్నాడు. బైబిల్లో రాయబడిన ఏ అక్షరం, ఏ పదము కూడా అనుకోకుండా రాయబడలేదు. ప్రతి అక్షరానికి, పొల్లుకి, ప్రతి వాక్యానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను. 12లో రాయబడి ఉంటుంది, ఇదివరకే నేను గెలిచి తిననేనా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనేనా నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటి చేస్తున్నా, వెనుకున్నవి మరచి. కిందేముంది? లక్ష్య పెట్టక. వెనుకున్న వాటిని అంటే నా పాస్ట్, నా గతం, నా అయిపోయినది, నా పాత జీవితం, నాకు నేను లక్ష్య పెట్టట్లేదు. వెనుకున్న వాటి అన్నిటినీ నడుచుకుంటూ పోతున్నాం. వెనుకున్నవన్నీ మర్చిపోతున్నా, లక్ష్య పెట్టాను, నాకు అవసరం లేదు. కానీ ఒకటి చేస్తున్నా. ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎక్కడికి పరిగెడుతున్నా? గురి యొద్దకే పరిగెడుతున్నా.